చిర్రి బాలరాజు మనందరికీ తెలుసు. జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సమస్యల పట్ల ఒక నిజమైన సేవకుడిలాగా, ఒక రాజకీయ నాయకుడిలాగా కాదు, ఒక ఎమ్మెల్యేగా డిక్టేటర్లా కాకుండా ఎలా ఉండాలి ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజా ప్రతినిధి ఎలా ఉండాలో చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ముఖ్యంగా చిర్రి బాలరాజు ఆయన నియోజకవర్గం పోలవరం, ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి అతి సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ అటు తెలంగాణ నుంచి వస్తున్నటువంటి వరదలు కావచ్చు, లేదంటే అక్కడి నుంచి వస్తున్నటువంటి ప్రయాణికులు కావచ్చు, చాలా మంది అటు ఇటు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంటది. అలాంటి టైంలో నిన్న కొంతమంది అటు బోర్డర్ కి సంబంధించిన దారులు దాటుతుంటే, వాగులు దాటుతుంటే కొంతమంది అక్కడ చిక్కుకుపోతే, అటు ఆంధ్ర ప్రజల్ని ఆయన నియోజకవర్గమే కదా, వేరే నియోజకవర్గం వాళ్ళు కాదు కదా, వేరే రాష్ట్రం వాళ్ళు మనకెందుకు అనుకునే వాళ్ళు చాలా మందిని చూసాం. కానీ చిర్రి బాలరాజు ముఖ్యంగా ఆంధ్రానే కాదు, తెలంగాణ కాదు, ఎవరైనా సరే వాళ్ళ మనుషులే, మనం మానవత్వం చూపించాలి, మనం మనుషుల్లా వ్యవహరించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే గుర్తు చేస్తున్నటువంటి మాటల్ని అక్కడ చిర్రి బాలరాజు గారు చాలా బలంగా గుండెలను నాటుకున్నటువంటి వ్యక్తి. నిజంగా అందుకే కాబోలు 2019లో ఆయన ఓడిపోయినా కానీ ఈసారి చాలా బలంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చిర్రి బాలరాజు గారికి మంచి అవకాశం ఇచ్చి ఈసారి అసెంబ్లీకి పంపించారు. ఆయన ఏదో అసెంబ్లీలోనో లేదా ఇక్కడ విజయవాడలోనో లేదా ఇంకొక చోట ఆయన ఉండకుండా నిత్యం ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పట్ల ఆయనకున్నటువంటి మండలాలు, విలేజ్లను ప్రతిరోజు విజిట్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి సమస్యలను బయటికి చూపిస్తూ, అధికారులని ఆ పని ఎందుకు ఆగింది, ఈ పని ఎందుకు చేయట్లేదు అని వాళ్ళని పరుగులు పట్టిస్తూ, ముఖ్యంగా హాస్టల్కి సంబంధించినటువంటి ఫుడ్ ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకుంటూ, నిన్న ఆయన చేసినటువంటి ఇంత అద్భుతమైనటువంటి పనికి చూడొచ్చు, ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి. అప్పటికప్పుడు హెలికాప్టర్ని తీసుకొచ్చి, ఎన్డీఆర్ఎఫ్ నుంచి హెలికాప్టర్ని తీసుకొచ్చి ఎంతో మంది ప్రాణాలు నిలపడానికి కారణమైనటువంటి వ్యక్తి. రాత్రి అయిపోయింది కదా, ఈ టైంలో ఎవరు ఉంటారు ఏంటి, వరదలు వచ్చేటప్పుడు ఎమ్మెల్యేగా మీరు ఎందుకు సార్, మేము చూసుకుంటామని అధికారులు చెప్పినా కూడా వినకుండా, లేదు నేను ఇక్కడే ఉంటాను. ఎందుకంటే బాలరాజు గారి గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇదే వరదల్లో కొన్ని సంవత్సరాల క్రితం గత సంవత్సరం వాళ్ళ తమ్ముడిని కోల్పోయాడట. ఇప్పుడు ఆ బాధ తెలిసినటువంటి వ్యక్తిగా, ఆ కుటుంబం పడినటువంటి బాధ ఆయనకి బాగా తెలుసు. ఒక తమ్ముడిని, ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయాడు కాబట్టి ఎంత బాధ ఉంటుందో తెలిసి హుటాహుటిని అక్కడే ఉండి అధికారులందరినీ అక్కడికి రప్పించి హెలికాప్టర్ని అక్కడ తీసుకొచ్చే వరకు ఉండి అక్కడ ఇరుక్కుపోయినటువంటి ప్రజల్ని కాపాడి తీసుకొచ్చి వాళ్ళకి పునరావాస కేంద్రాల్లో ఫుడ్ కావచ్చు అన్ని ఏర్పాటు చేసేంత వరకు అక్కడే ఉండి వాళ్ళ గురించి అన్ని తెలుసుకుని వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి చిర్రి బాలరాజు. ఈరోజు ఆయన నిజంగా ఎంత అగ్రెసివ్ గా మళ్ళీ పొద్దునే వచ్చారట. రాత్రి ఎప్పుడు పడుకున్నారో కూడా తెలియదు, కానీ మళ్ళీ వచ్చేసి అక్కడ వరద ఉధృతి ఎలా ఉంది, ఎవరన్నా చిక్కుకుపోయారా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి అధికారులను అందరినీ కూడా వెంట పెట్టుకుని అక్కడ పర్యవేక్షిస్తున్నారట. ఇది కదా నిజమైన ఒక ప్రజా సేవకుడికి లక్షణం. ఇది కదా ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకి ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుందని తెలిసినటువంటి వ్యక్తి చిర్రి బాలరాజు. ఇది జనసేన పార్టీకి మాత్రమే సొంతమైనటువంటి కేడర్ అనుకోవచ్చు. నిజంగా అలాంటి నాయకులు చాలా మంది అరుదుగా చూస్తుంటాం. అది ఈసారి జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి బాలరాజు గారు చూపిస్తున్నటువంటి వైద్యం. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా పోలవరంలో ఎంతో మంది చూసారు. రాత్రి కూడా ఎంతో మంది కాపాడిన తర్వాత వాళ్ళ ఆనందాన్ని ఎమ్మెల్యే గారితో పంచుకుంటున్నటువంటి ఆంధ్ర, తెలంగాణ వరద బాధితులు ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారంట. ఆ టైంలో మా ప్రాణాలు కాపాడారు సార్, మనతో ఒక్క ఫోటో దిగాలని ఉందని చెప్పి ఆ వర్షంలో ఆయనతో పాటు వాళ్ళందరూ కూడా నుంచి ఫోటో దిగి, థ్యాంక్స్ సార్, మా ప్రాణాలు కాపాడినటువంటి దేవుడు మీరు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎంతో మంది అక్కడికి వచ్చి ఆయనకి సహాయం చేసుకుంటూ, గత ఏడాది సంవత్సరం క్రితం ఇదే ఏడాదిలో చిర్రి బాలరాజు ఆయన సొంత తమ్ముడిని కోల్పోయారు. ఇవాళ ఆయన కారణంగా ఎంతో మంది సురక్షితంగా ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి చిర్రి బాలరాజు అని చెప్తున్నారు. ఏదేమైనా కానీ బాలరాజు లాంటి వ్యక్తి నిజంగా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు చాలా చోట్ల ఉండాలని కోరుకుందాం. ఇలాంటి బాలరాజులు ఆంధ్రప్రదేశ్ కి అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన ఆలోచనలే ముఖ్యంగా చాలా తెలుసు. అత్యంత సామాన్య కుటుంబం నుంచి పుట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడమే కాకుండా అదే సామాన్యుడిగా ప్రజల పట్ల, ప్రజల కోసం వాళ్లతోనే మమేకమైపోయి జీవించడం అనేది చాలా అరుదుగా దొరికేటువంటి వ్యక్తులు కొంతమంది.
మొన్న కూడా వాళ్ళ కుటుంబం అంటే ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి అందరూ కూడా ఒక కారు కొనిస్తే కూడా వద్దు దయచేసి నేను సామాన్యంగానే ఉంటాను, నేను ఇంతే ఉంటాను, నా స్థాయి ఇంతే, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఆ కారు కొన్న కారును కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారట. అది చిర్రి బాలరాజు గారి యొక్క గొప్పతనం అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక రబ్బర్ చెప్పులు వేసుకునేటువంటి వ్యక్తిని రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలిపించి చూపిస్తానన్నారో, ఆ గెలిచిన వ్యక్తి ఎలా ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటారో అలాంటి వ్యక్తిని ఈ రోజు తీసుకొచ్చి నిలిపినందుకు చాలా మంది జన సైనికులు చాలా ఆనందంతో ఇలాంటి పోస్టులన్నీ పెడుతున్నారు సోషల్ మీడియాలో. నిజంగా అంటే ఒక అద్భుతమైనటువంటి పనితీరుతో ప్రజలకి ఏం కావాలి, నిత్యం ప్రజల సమస్యల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులు ఆంధ్రప్రదేశ్కి కావాలి. ఇలాంటి వ్యక్తులు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈసారి 2024 ఎలక్షన్స్ లో గెలిచినటువంటి వ్యక్తుల్లో చాలా మంది అత్యంత చిన్న స్థాయిలో ఉన్నటువంటి సామాన్యులు, అతి సామాన్యులు. పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిని రాజకీయంగా నేను ముందుకు తీసుకొస్తానని చెప్పిన వ్యక్తుల్లో ఈసారి ఇలాంటి వ్యక్తులు ఉన్నారు. చాలా మంది ఇలాంటి వ్యక్తులకి ఈసారి అవకాశం కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అదృష్టవంతులు అనుకోవాలి. ఇలాంటి వాళ్ళు రేపు అంటే ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, గెలిస్తే ఇప్పటిదాకా వాళ్ళు దాచుకున్నాం అనే పేరే ఉండేది, కానీ ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక రోల్ మోడల్ గా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి వ్యక్తుల్ని మనం చూడబోతున్నాం అనుకోవచ్చు.